మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు హైడ్రోసిల్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ హైడ్రోసిల్ అనేది ఎక్కువగా అడల్ట్స్లలో వస్తుంది. ఏజ్ వచ్చేసి 20 to 40 years ఆ మధ్యలో వస్తుంది. స్వెల్లింగ్ ఆఫ్ ద స్క్రోటమ్ డ్యూ టు ఫ్లూయిడ్ ఫిల్డ్ ఇన్ ద శాక్. మనకు ఈ స్క్రోటానికి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయరు వాటర్ తోటి ఫిల్అప్ అయి ఉంటుంది. అక్కడ వాపు వస్తుంది. హైడ్రోసిల్ ఈజ్ కామన్ ఇన్ న్యూ బార్న్స్, అంటే అప్పుడప్పుడు పుట్టిన పిల్లలలో ఎక్కువ శాతం కనపడతా ఉంటుంది. అయితే ఏంటంటే దే ఆఫన్ గో వితౌట్ ట్రీట్మెంట్ విత్ ఇన్ 1 year. ఒక సంవత్సరం లోపల అది దాని అంతటా అదే వితౌట్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా వెళ్ళిపోతుంది. అడల్ట్స్ గెట్ హైడ్రోసిల్ డ్యూ టు అండ్ ఇంజురీ. కొద్దిమందికి విత్ ఇన్ ద స్క్రోటమ్, ఇంజురీ విత్ ఇన్ ద స్క్రోటమ్. అయితే ఏంటంటే కొద్దిమందికి ఈ హైడ్రోసిల్ ఇంజురీస్ వల్ల కూడా వస్తుంది. పెయిన్లెస్ స్వెల్లింగ్ ఇన్ 1 or both టెస్టికల్స్. చాలామందిలో ఒక సైడ్, ఎక్కువ మందిలో ఒక సైడ్ ఉంటుంది. బట్ రేర్గా 2 sides కూడా ఉంటుంది ఈ హైడ్రోసిల్. ద స్వెల్లింగ్ మైట్ మేక్ అన్ అడల్ట్స్ స్క్రోటమ్ ఫీల్ హెవీ. ఎందుకంటే చాలామంది హెవీగా ఈ హైడ్రోసిల్ వచ్చిన వాళ్ళు కొద్దిగా హెవీ ఫీలింగ్ ఉంటుంది. ద సోలన్ ఏరియా మైట్ బి స్మాలర్ ఇన్ ద మార్నింగ్ టైం అండ్ లార్జర్ ఇన్ ద డే. ఉదయాన్నే మనం లేచినప్పుడు చూసుకుంటే ఈ హైడ్రోసిల్ ఆ స్క్రోటమ్ అనేది చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దగా కనపడుతుంది. ఇట్స్ నాట్ ఏ డేంజరస్. ఇది డేంజరస్ కాదు. సో మన హోమియోపతికి వచ్చేసరికి ఈ హైడ్రోసిల్కు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో వారి యొక్క కేస్ టేకింగ్ ద్వారా మొత్తం వారి దగ్గర నుంచి మనము మొత్తం కేస్ టేకింగ్ తీసుకొని సరైన మెడిసిన్స్ ఇస్తే 100% క్యూర్ చేసుకోవచ్చు. వారి యొక్క లక్షణాలను బట్టి సరైన హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వగలిగితే ఆ పేషెంట్ అతి తొందరలో ఈ యొక్క హైడ్రోసిల్ నుంచి ఉపశమనం పొందవచ్చు.